మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మనకు తెలుసు. ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, పాస్వర్డ్స్ కూడా మనకు తెలుసు. అలాగే జీమెయిలు, మొబైలు, జీపే, ఫోన్పే పాస్వర్డ్స్ కూడాను మనకు తెలుసు. మర్చిపోతే మనం ప్రమాదంలో పడిపోతాం కదండి. సరే బ్యాంక్ అకౌంట్లు సరే అదేంటో మనకు తెలుస్తూనే ఉంటాయి. అలాగే ఇంటి దగ్గరకు వస్తే బియ్యం డ్రమ్లో ఎన్ని బియ్యం ఉన్నాయో మనకు తెలుసు. కాఫీ ప్రియులకైతే సీసాలో కాఫీ పడంతంతో కూడా తెలుసు. సరే కారులో ఎంత పెట్రోల్ ఉంటుందో మనకు తెలిసిపోతూనే ఉంటుందిలేండి, ఎందుకంటే అక్కడ మీటర్ అది ఉంటుంది కదా. ఎప్పుడు మొబైల్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మాటికి బ్యాటరీ చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఎంత బ్యాటరీ మిగిలిందో మనకు తెలుసు. కానీ మన పొట్టలో ఏముందో అన్న విషయం మీద మనము ధ్యాస పెట్టమండి. సినిమా చూస్తూ ఎంత తింటామో మనకు తెలియదు, క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంత తింటామో తెలియదు. అట్లాగే చాలామంది మొబైల్ చూస్తూ తింటూనే ఉంటారండి, ఎంత తింటారో తెలియదు. చివరికి కడుపు నొప్పి వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు మటుకు డాక్టర్ దగ్గరికి పరిగెత్తే ప్రయత్నం చేస్తారు. అదొక్కటి మటుకు వాళ్ళకి తెలుసు అండి. విషయానికి నేరుగా వస్తానండి. అసలు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ఉపోద్ఘాతం కనుక ఇవ్వకపోతే వీడియోలో కంటెంట్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుందండి. అందుకని ఆ వీడియోలు ఎప్పుడు కూడాను కొంచెం లెందీగా ఉంటాయి, మినిమం 10-15 నిమిషాలు ఉంటాయి. సో ఇప్పుడు విషయానికి నేరుగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నీరు కలుషితం అయింది కదా, మనం కొనుక్కొని తాగుతున్నాము. గాలి కలుషితమైంది, ఆక్సిజన్ సెంటర్స్ అని వచ్చాయి, ఢిల్లీలో విపరీతంగా ఉన్నాయి. ఈ కలుషితమైన గాలిని ఎటు పీల్చక తప్పటం లేదు. కానీ అప్పుడప్పుడు ఆక్సిజన్ సెంటర్లోకి వెళ్ళి ఆక్సిజన్ అన్న లంగులో నింపుకుందాం అన్న పద్ధతిలో చాలామంది వెళ్తున్నారు, ఆక్సిజన్ నింపుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని కూడాను కొనుక్కుంటున్నారండి. ఇంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే, మనం రెగ్యులర్గా తినే పదార్థాలు కూడాను కలుషితం అయిపోయాయి. కొబ్బరి నీళ్ళ దగ్గర నుంచి రొట్టెలు చేసుకునే పిండి వరకు కలుషితం అయిపోయింది. ఈ రెస్టారెంట్స్ ఫుడ్ మీద ఎన్ని వందల వీడియోలు వచ్చాయో, ఇలా ఒలిచి చూపెట్టడం, దాంట్లో పురుగులు ఉండటం ఎన్ని చూడలేదండి మనం. మీకు ఒక విషయం చెప్తానండి. ఒక 2 వాక్యాలు చూసి నేను సమోసాలు, కట్లెట్లు తినటం మానేశాను, దాదాపు ఒక 4 నెలలు బట్టి. మీరు నమ్ముతారా? ఆ సెంటెన్స్లు ఏంటో నేను చెప్తాను, హాయిగా వినండి. హెడ్డింగ్ ఏం లేదు, సింపుల్గా లా ఆఫ్ కర్మ అని పెట్టారు. ఆ వాక్యాలు ఏంటంటే, యూ బై పొటాటోస్ అండ్ రిజెక్ట్ బ్యాడ్ వన్స్. ద బ్యాడ్ వన్స్ రిటర్న్ ఇన్ యువర్ లైఫ్ త్రూ సమోసాస్, ఆలూ చాట్, చిప్స్ ఎట్సెట్రా. 1-2 సార్లు చదివానండి, నాకు భయం పుట్టింది. ఏదో మార్కెట్కి పోయి పనికిరాని సమోసాలన్నీ పక్కన పెట్టేసి పనికిరాని ఆలుగడ్డలన్నీ పక్కన పెట్టి మంచిగా తెచ్చుకొని ఏదో మనం తింటున్నామని అనుకుంటాం. కానీ కర్మ ఎలాగొస్తుందంటే ఇలాగే వస్తుందట. సమోసాల రూపంలో, ఆలూ చాట్ రూపంలో, చిప్స్ రూపంలో వస్తుందట. ఎందుకంటే వాటి మీద మక్కువ కదా, వాటి నీళ్ళల్లో ముంచి పిసికి ఏదో చేసేసి ఆ పూరీలో గుక్కిస్తుంటాడు, తాగేస్తూ ఉంటాం మనం. కాబట్టి తెలియకుండా ఆహార పదార్థాలు కూడాను రకరకాలుగా కలుషితం అయిపోయాయండి. ఇప్పుడు రోజుకి 24 గంటలు కదా, 8 గంటలు తీసేస్తే మిగిలేవి 16 గంటలు కదా. నేనేమంటానంటే, ఈ 16 గంటలు మనం ఒక స్పృహతో ఉండాలండి. ఆ స్పృహ ఏంటంటే, నా పొట్టలో ఏముంది, ఏ క్షణం అనుకున్నా కూడా ఆ క్షణంలో నా పొట్టలో ఏముంది అన్నది డిజిటల్ స్క్రీన్ మీద ఎలాగైతే బొమ్మలు, యూట్యూబ్ వీడియోలు లేకపోతే సినిమాలు కనిపిస్తాయో, మన పొట్టలో కూడా ఆ పదార్థం మన కంటికి అలా కనిపించగలగాలండి. అంటే అంత గొప్ప విజువలైజేషన్లో మనం ఎప్పుడూ ఉండాలి. నా పొట్టలో నాన్ వెజ్ ఉందా, జంక్ ఫుడ్ ఉందా, కూల్ డ్రింక్స్ ఉన్నాయా, దమ్ బిర్యానీ ఉందా, లేకపోతే హుండీ బిర్యానీ ఉందా, లేకపోతే విస్క్ కానీ, బీరు కానీ, జిన్ కానీ, ఏమైనా లిక్కర్ ఉందా నా పొట్టలో. ఒకసారి కళ్ళు మూసుకుంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ తలుచుకుంటే అమ్మో అని భయం వేస్తూ ఉంటుందండి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు,
షుగర్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే పంచదార కానీ పంచదారతో చేసిన పదార్థాలు కానీ తింటే అది పెద్ద పాయిజన్ అని అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే పంచదార పలుకులు పొట్టలోకి వెళ్తే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడాను కరగబుట్టండి, అలాగే అరగవు కూడా, రక్తంలోకి వెళ్ళిపోతాయి అవి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, చాలా వీడియోలు కూడా వచ్చాయండి. ఇప్పుడు పొరపాటున ఒక బలహీనతకి లోనై డయాబెటిక్గా ఉన్న మనం ఒక మిల్క్ మైసూరుపాకు తిన్నామనుకోండి, కాసేపు అయిన తర్వాత అనవసరంగా తిన్నామని మనకు అనిపిస్తుందిగా. అంటే కళ్ళు మూసుకుంటే ఆ మైసూరుపాకు మెల్లగా మన ఇంటెస్టైన్లో దిగింది, అది మెల్లమెల్లగా కరిగి మాయమైపోయింది. అలా మాయమైపోయి రక్తంలో చేరింది. ఆ రక్తంలో చేరి అది శరీరం అంతా ప్రవహిస్తూ మన శరీరంలో యాక్టివ్గా ఉన్న సెల్స్ని మెల్లగా తినేస్తున్నది అని కనుక నిజంగా అనుకోగలిగినట్లయితే, ఎందుకంటే జరిగే ప్రక్రియ అదేనండి. అలా సెల్స్ డెడ్ అయిపోతూ ఉంటాయి. అలా కనుక అనుకున్నట్లయితే అమ్మో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంకా మైసూరుపాకు తినకూడదు, అంటే పంచదారకు సంబంధించిన ఏ పదార్థం తినకూడదని ఒక పాజిటివ్ ఫియర్ కలుగుతుందండి. అంటే మనకి మనము కొన్ని టెస్టులు ఇలా పెట్టుకోవాలండి. సో నేను చివరిగా చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలనే మనం తీసుకోవాలండి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఆకుకూరలు, అట్లాగే కాయగూరలు తీసుకొని, సరే ఏదో నూనెలో వేయించి మనం ఎటు తినక తప్పదనుకోండి, ఆ నూనె కూడాను ఎంత కలుషితమైందో మనకి తెలియదు కదా, కానీ తప్పనిసరిగా వాడాల్సి వస్తున్నది, తప్పదు. వీలైనంత వరకు ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాన్నే కనుక మనం తీసుకోగలిగితే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మన భవిష్యత్తు కూడాను భరోసాతో నిండి ఉంటుందన్నమాట. మన ముఖంలో కూడాను మంచి కళ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలని నేరుగా తీసుకోవడం బెటరు. లేదు ఉడికించి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు క్యారెట్ ఉంది, బీట్రూట్ ఉంది, చిలకడదుంప ఉంది, ఇవన్నీ కూడా నేరుగా వచ్చేస్తాయి కదా, ప్రకృతి నుంచి, చెట్ల నుంచి, భూమిలో నుంచి వచ్చేస్తాయి కదా. వాటిని ఉడికించి లేకపోతే కొంచెం పోపు వేసేసి తినొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నేరుగా ప్రకృతి నుంచి వచ్చినవి, జంక్ ఫుడ్స్ లాగా కాదు. కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకొని ఉంటే నా పొట్టలో నిజమే కదా ప్రకృతి నుంచి వచ్చిన పదార్థం ఉంది కదా అని చెప్పేసి మనం సంతోషపడిపోవాలండి. అదొక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఇలా గనక మీరు దాదాపు ఒక 2 నెలలు 3 నెలల్లో మీరు నేరుగా ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలనే తినండి, మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ మోకాళ్ళ నొప్పులు పోతాయి, కండర వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, అట్లాగే రక్త ప్రసరణ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే కలుషితం అయ్యే అవకాశమే లేదు. కాబట్టి అనుక్షణము కూడాను నా పొట్టలో ఏముంది ఇప్పుడు అంటే గర్వంగా మీరు చెప్పుకోవాలి, గర్వంగా మీ పెదవుల మీద ఒక చిరునవ్వు రావాలి. ఎస్, ప్రకృతి నుంచి వచ్చిన పదార్థమే నా పొట్టలో ఉంది, ఇది నా శరీరానికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను హాని చెయ్యదు, నా అద్భుతమైన భవిష్యత్తుని నిర్మిస్తుంది అన్న ఒక సంతృప్తి మీలో కలగాలండి. కలుగుతుంది కూడాను ఆటోమేటిక్గా. అయితే ఒక చిన్న కొటేషన్ చెప్పి ముగిస్తా. ఇది కూడా నేను ఎక్కడో చూశానండి. అదేంటంటే 90% of the food that is available in the racks of supermarkets did not exist 100 years ago. నేను మళ్ళీ చెప్తానండి. 90% of the food that is available in the racks of the markets did not exist 100 years ago. అంటే 100 సంవత్సరాల క్రితం ఏముందండి? గోధుమ ఉంది, బియ్యం ఉంది, రకరకాల చిరుధాన్యాలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. వాటిని తిని కదా మన తాత ముత్తాతల జనరేషన్ పళ్ళూడకుండా, కంటి చూపు కోల్పోకుండా అద్భుతంగా బతికింది. మనం ఎందుకు ప్రతిదానికి కూనాలు వెళ్ళిపోతున్నాము? డైజెషన్ పెద్ద ప్రాబ్లం అయిందండి ఇప్పుడు జనరేషన్లో. కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే పదార్థము మన కడుపులో హాయిగా ఉంది, ఇది మనల్ని
మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అన్న ఒక ధైర్యంతో నిజాయితీగా ఉండాలండి మనం. అలా కనుక ఉండగలిగినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది. అనుక్షణం కూడాను మనం మన ఆహారం మీద, అది మన శరీరంలో చేస్తున్న ఒక ప్రక్రియ మీద మనకి ఒక అద్భుతమైన ఆలోచన ఉండాలండి, అవగాహన ఉండాలి. ఉంటే ఒక విధంగా మనకి సంతోషమే కాదు, ఒక ఆత్మస్థైర్యం కూడాను కలుగుతుందండి. ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు ప్రాక్టీస్ కనుక చేసి చూసినట్లయితే ఒక 2 నెలల్లో మీ ఆరోగ్యం మటుకు చాలా అద్భుతంగా ఉంటుందండి. మొహంలో కూడాను మంచి గ్లో వస్తుంది. వీలైనంత వరకు ఈ నాన్ వెజ్ జోలికి పోవద్దు, జంక్ ఫుడ్స్ దగ్గరికి పోవద్దండి. ముఖ్యంగా ఈ స్టోర్డ్ కూల్ డ్రింక్స్, ప్రిజర్వేటివ్స్ వేసి నెలల తరబడి అలా పెడతారు. అవి వాటి జోలికి పోవద్దండి. తెలియకుండా రోగాలు వచ్చేస్తాయి. లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ సామాన్యంగా ఉన్నాయో చెప్పండి, దోచుకుంటున్నాయి కదా. నాకు ఇంకో భయం కూడా కలిగింది. అదేంటంటే 65 దాటిన తర్వాత ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడాను మాకు ఆసరాగా నిలబట్టలేదు. 80,000 కడతావా, 90,000 కడతావా సంవత్సరానికి? వాళ్ళు ఇచ్చే 10 లక్షలకి 3 సంవత్సరాలు కనుక కట్టినట్లయితే 2,30,000 కడితే చాలు అని అన్నారండి. నేను ఆలోచనలో పడ్డా. వాళ్ళు ఇచ్చే 10 లక్షలకి నేను ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా తింటూ 1/4 అమౌంట్ కట్టడం ఏంటి? ఆ 10 లక్షల్లో 1/4 అమౌంట్ ఏమంత బలహీన ఉన్నా నా ఆరోగ్యాన్ని నేను పరిరక్షించుకోలేనా? నాకు అంత సెల్ఫ్ కంట్రోల్ లేదా అని నాకే అనిపించి నేను ఖర్చులు జాగ్రత్తగా పెట్టుకుంటూ వీలైనంత వరకు డబ్బులు దాచుకునే ప్రయత్నం చేస్తున్నానండి. అంటే 60 దాటిన వాళ్ళు చెయ్యాలని కాదు, వాళ్ళు చెయ్యాలి. మిగతా వాళ్ళు అందరూ కూడాను ఆహారం మీద శ్రద్ధ వహించాలండి. కొంచెం ఈ విషయాలని కావాలంటే మళ్ళీ ఒకసారి వినండి. అద్భుతంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మీ మీద మీ పిల్లలు ఆధారపడి ఉన్నారు, మీ జీవిత భాగస్వామి కూడాను ఆధారపడి ఉంది. ఆ మాటకు వస్తే ముసలి తల్లిదండ్రులు వాళ్ళు కూడాను ఆధారపడి ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉండకపోతే ఎట్లాగండి? ఒక్కసారి మీరు నేరుగా ప్రకృతిని తెచ్చిన పదార్థాన్ని కనుక తీసుకొని మీరు కనుక బలంగా ఆరోగ్యంగా కనుక తయారైనట్లయితే వెంటనే మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటారండి తెలియకుండా. ఎందుకంటే మీరు అనుభవిస్తున్నారు కదా ఆ అద్భుతాన్ని. ఇదండి వీడియోలో సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ పెట్టండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పౌరూరి. MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN టైప్ చేస్తే PORURI పౌరూరి అని మా ఇంటి పేరు వస్తుందన్నమాట. అలాగే నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.